ఇదివరకు ఎవరితోనన్నా గొడవ పెట్టుకోవాలన్నా లేకుంటే ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలన్నా సీదా వాళ్ళ మీదనే ఆ ప్రతాపం చూయించేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ జయంగా మనిషిని చూడాల్సిన పని లేదు, మనిషిని కలవాల్సిన పని లేదు, మొత్తం సైబర్ దాడులే చేసి ఏదంటే అది చేయగలుగుతున్నారు. ఈ వార్తలు మనం దినం యాడ్నో కడ చూస్తూనే ఉన్నాం కదా. పాపం ఇప్పుడు గట్లాంటి తక్లీఫు మన కేపాల్ సారుకు సుతం వచ్చింది. మరి ఇంతకు పాల్ సార్కి వచ్చిన కష్టమేంది, ఆయన ఏం చేసిండో పాల్ సారే చెప్తున్నాడు. ఇనిరా. 18 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్ నే మార్చి 3వ తారీఖుని రాజకీయ నాయకుల తొత్తులు హ్యాక్ చేసి ఇలాంటి నూడు పిక్చర్లు మార్చి 3 నుంచి ఈ రోజు మార్చి 22 19 రోజులుగా ఇలాంటి నూడు పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను. అయ్యో, పాల్సారుకు పెద్ద కష్టమే వచ్చి పడ్డది కదా, మరి ఇట్లెందుకు చేసిర్రంటారు సారు? అవినీతి పనులందరినీ ఎత్తి చూపిస్తున్నాను. నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి, నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి, నా మీద ఏ నింద మోపాలి, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు దానం చేశానే తప్ప, 3,10,000 మంది అనాథులను కాపాడానే తప్ప, 40 లక్షల వితంతుల్లో ఆదుకున్నానే తప్ప, 2,10,00,000 యూత్ ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు. పాల్సార్ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు కాబట్టే కొంతమంది పని కట్టుకుని పాల్సార్ పరపతిని పల్సన చేద్దామని ఈ పని చేస్తున్నారట. గందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇవాళ పోలీసులకు ఫిర్యాదు పెట్టిడే కాదు, ఫేస్బుక్ ఓనర్ కు సెంటర్ ఐటీ మంత్రికి సుతం ఫిర్యాదు చేసిండట. మరి ఇక రేపుట్ల ఏం చేస్తాడో కూడా చెప్పిండు. నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసే ముందు ప్రొసీజరల్ గా ఇక్కడ డీసీపీ గారికి ఇచ్చాము, తర్వాత కమిషనర్ గారికి రేపే పంపిస్తాం. మండే నెక్స్ట్ వీక్ అనేక లా సూట్లు ఫైల్ చేయవలసిన అవసరం ఉంది. నా ఫండమెంటల్ రైట్స్ ని, దాన్ని ఏమంటారు, హక్కులు, నా ప్రాథమిక హక్కులు. పాపం పాల్సారు 200 దేశాలు తిరిగిండు కాబట్టి ఇంగ్లీష్ ఆర్ఫర్ అత్తది, తెలుగులో కొన్ని పదాలు తక్కువ యాదికి రావన్నట్టు. ఇక గిన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న నా నోరే ముయిద్దాం అనుకుంటున్నారంటే ఇక ఎవ్వలి నోరన్నా ముయిస్తారని అన్నాడు. మరి ఇంతకు మీరు ఏం చేయబోతున్నారు సారు అని అడిగితే, ఎలాగా మన చారిటీ సిటీ సదాశివపేట 1200 ఎకరాల్లో ఏఐ వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేఏపాల్ యూనివర్సిటీ పెడుతున్నాం. మన సొంత ఫేస్బుక్ పెట్టాలని 10 సంవత్సరాల క్రిందటే అప్పుడే నేను మా వాళ్ళతో అన్నాను. మన ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు, మన ఫేస్బుక్ ఎందుకు? చైనాకి అలీబాబా అని ఉందే, చైనా అమెరికా కంటే ముందుకెళ్ళిపోతుందే, మనం 100 సంవత్సరాలు వెనక్కి ఎందుకుంటాం?